కాలానికి కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అది ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టదు. భుజాల మీదున్న బరువును బలమున్నోడు ఎవడైనా మోస్తాడు. కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరే బంధమైనా. మనసులో ఉండే భయమే మనకి పెద్ద శత్రువు. ఎందుకంటే మనలో ఉండే భయం మన బలాన్ని మనకు తెలియనీయకుండా చేస్తుంది. ఎంత పశ్చాత్తాపడినా గతం మారదు. ఎంత ఆదుర్దాపడినా భవిష్యత్తులో జరిగేది ఆగదు. ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భవిష్యత్తు బాగుండక మానదు. అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో, ఈ సమయం పోతే తిరిగి రాదు అనేది కూడా అంతే నిజం. నువ్వు వెళ్ళాల్సిన గమ్యం చాలా దూరం ఉండొచ్చు. వెళుతూ ఉంటేనే అది దగ్గరవుతుంది. అది చేరే వరకు నీ ప్రయత్నం, ప్రయాణం రెండూ ఆపొద్దు. అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు మౌనమే అయితే ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడదు. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధీకులను వదులుకోకండి. అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకండి. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలకు దూరం కాకండి. సూర్యుడు ఉంటే దీపం విలువ తెలీదు. రాత్రి అయితే తెలుస్తుంది. నీ విలువ కూడా అంతే. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. దారి మరిచినప్పుడు ఊరు చాలా దూరం అనిపిస్తుంది. ప్రేమ తగ్గినప్పుడు మాటలు చాలా భారం అనిపిస్తాయి. జీవితం అనేది పడి లేచిన వాడికి తెలుస్తుంది. పడుకొని చూసేవాడికి, కూర్చొని వినేవాడికి కాదు.